మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ రిచువల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవ్రీ ఇయర్ ఇంట్లో ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేయడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట. ఇక శివరాత్రి వచ్చేస్తుంది. శివరాత్రి అంటే ఒక ఫెస్టివల్ మాత్రమే కాదు, అది మాకు ఒక క్లీనింగ్ సెక్షన్ లాగా. ప్రతి పండగకి క్లీనింగ్ అవసరమా అనుకుంటారు, బట్ దానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటది. మన బిజీ లైఫ్ లా డైలీ కాకపోయినా అట్లీస్ట్ ఈ ఫెస్టివల్స్ టైంలో మన కాన్సన్ట్రేషన్ మొత్తం మన ఇల్లు, మన సరౌండింగ్స్ క్లీన్ గా ఉండాలి అనుకుంటాం కదా. అందుకే పెళ్లి తర్వాత నేను కూడా ప్రతి ఫెస్టివల్ కి ఇల్లు క్లీన్ చేసుకోవడం, నాకు నచ్చిన పనులు చేసి క్లీన్ అండ్ నీట్ గా పెట్టుకోవడం అయితే అలవాటు చేసుకున్నా. ఇట్లా చేయడం వల్ల ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఇంట్లో మంచి జరుగుతుందని నమ్మకం. ఇప్పుడు మేము చేసేది జస్ట్ క్లీనింగ్ మాత్రమే కాదు, మా ఇల్లు ఇంకా నీట్ గా అందంగా కనిపించడానికి మేము కష్టపడుతున్నాం అనమాట. మనం ఇష్టంతో ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటది కదా. మనం కష్టపడ్డాం అన్న సంగతి కూడా మర్చిపోతాము. ఇక మన హ్యాపీనెస్ నుంచే మన ఇంట్లో పాజిటివిటీ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.